ముఖ్యంగా గోరెటెంకర్ మాటలు వినాలి. అలాగే మా ప్రేమ సంగమం కవి సంగమం అన్న యాకూబ్ అన్న, ప్రేమ విద్యుత్ మా తుజారాం సింగ్ అన్న, ప్రేమ దారి అన్న. ప్రేమమయమైనటువంటి ఈ వాతావరణంలో ఒక పల్లెటూరి ప్రేమను పంచే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. పెద్దలందరికీ, అట్లాగే వేదిక ముందున్న వాళ్లకు, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక కుటుంబ సభ్యులందరికీ, ఎందుకంటే చాలామంది ఉన్నారు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, వ్యవస్థాపకులు, మా గౌరవాధ్యక్షులు, ఇట్లా జాబితా చాలా పెద్దగా ఉంది కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, వీడు ప్రేమ మనిషి, వీడు అంటున్నందుకు నన్ను దయచేసి క్షమించాలి. ఎందుకంటే అట్లా అంత పెద్ద కవి ఏంది వాడు వీడని మాట్లాడుతుందని అనుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఇది నా బలహీనత. శిష్యులే నా బలం, శిష్యులే నా బలహీనత. వాళ్ళలో ఎక్కడ ఏ మెరుపు కనిపించినా అది లోకానికి కనిపించాలనే తపన పడేటటువంటి మనస్తత్వం నాకు. ఆ తపననే అనంత ఆవిర్భావానికి నేపథ్యమైందని నేను భావిస్తా ఉన్నాను. నా గమనం అంతా అట్లాగే సాగుతుంది, ఇంకా సాగుతుంది. ఇతని శిష్యుడేంది అని అనుకోవు. వాళ్ళే నన్ను గురువుగా భావించినప్పుడు నేను శిష్యుడిగా భావించకపోతే నా వాత్సల్యంలోనే ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. కాబట్టి అనుకోకుండా ఆ ప్రేమ ఏర్పడుతుంది. చిగురాల ప్రసాద్ కూడా అనుకునేటో అనుకోకుండా అప్పుడప్పుడు నాన్న అనేస్తాను. నాన్న అనడానికి చాలా ధైర్యం కావాలి, అంతకు మించిన ఆత్మీయత కావాలి, ప్రేమ కావాలి. ఎవరిని మొదలుగా అంగీకరించలేము. మామ అంటుండొచ్చు, అన్న అంటుండొచ్చు, తమ్మి అంటుండొచ్చు, బావ అంటుండొచ్చు, బాబాయ్ అంటుండొచ్చు. నాన్నని ఎవరు పిలుస్తాడండి? ఆ గుండెలో నుంచి వచ్చినటువంటి ప్రేమనే నన్ను కదిలించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా తగుల గోపాలను సమీక్ష చేసిన తర్వాత ఎవ్వరు అసలు పుస్తకం గురించి మాట్లాడాల్సిన అవసరం. చాలా అద్భుతమైన సమీక్ష చేశాడు ఆ పిల్లవాడు, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ అన్ని కోణాల్లో పరిశీలించి పరీక్షించి దాన్ని చాలా సుందరంగా అందించాడు. ఎక్కడ దాని సాగతీత కానీ లేకపోతే మన సహనాన్ని పరీక్షించే గుణం కానీ లేదు. మా సీనయ్య చెప్పినట్టు రెండో సమీక్ష కూడా అయిపోయింది మా మల్లన్న ద్వారా. కాబట్టి పిండి ఆరేసిన దాంట్లో ఇంకేం మిగలేదు. కాబట్టి నేను పుస్తకం జోలికి వెళ్ళాను. కేవలం ఆశీస్సులు అందజేస్తాను. ఎంతో ప్రేమతో నాకు ఒక స్థానాన్ని ఇచ్చింది కాబట్టి కేవలం ఆశీస్సులు అందజేసి నా అధిక ప్రసంగాన్ని ముగిస్తాను. పేగుల భాషతో పెనవేసుకుంటాడు, పేగుల భాషతో పెనవేసుకుంటాడు, మనిషి బంధాలనే మమతతోడా, తల్లి వంటి మనూరు కలపుల గుండెలో మోసుకొస్తుంటాడు ఆశతోడా, పండుగ పవ్వాలు 10 మందికి పంచి, పండుగ పవ్వాలు 10 మందికి పంచి, అంగలారుస్తుంటడు ఆర్తితోడా, యాదిలో నానిన వేదన పజాలను అల్లుకుంటుంటాడు ఆత్మతోడా, వానికందరూ దోస్తులే. చూడండి ఎంతమంది ఒక సాహిత్య కార్యక్రమానికి, ఒక పుస్తకావిష్కరణానికి బదలాడి తెచ్చుకుంటే ఎక్కువలో ఎక్కువ మా యాకూబ్ సార్ బాగా తెలుసు, 20 మంది 30 మంది వస్తారు. కవి సమ్మేళనం అనే నెపం పెడితే 50 మంది ఉంటారు. కాగానే కానీ ఎంత ప్రేమ, ఎంత ఆత్మీయత, స్థలం సరిపోక బయట ఉన్నారు. అందుకే వానికందరు ఆత్మీయులే, వానికందరూ దోస్తులు, ఎవ్వానినైనా అక్కులను చేర్చుకోగల దిక్కువా.
అట్టి నా బిడ్డ చిగురాలటంచు ఎంచి, అట్టి నా బిడ్డ చిగురాలటంచు నుంచి, గర్వమున చెట్టువోలే ఆశీర్వదింతు, ఇద్దరు మాట్లాడాల్సిన మాటలు వినడానికి వచ్చినాయి. ఏదైనా సభలో నేను ఇంతసేపు ముందర కూర్చున్నానంటే ఇదే మొదటి సభ. నేను ఎప్పుడు వెనుకుండడానికో ముందర కూర్చోవడానికో ప్రాధాన్యత ఇస్తా. వాడి మాట కారణ లేక ముందర వచ్చి ఇంతసేపు కూర్చున్నాను. ఈ రెండు మాటలు విన్నందుకు మీకు అందరికీ మనస్సు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. పెద్దలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తూ